వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. तमसो मा ज्योतिर्गमय అంధకారం నుండి వెలుగులోనికి, మానవ జీవితంలోని అంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని పారద్రోలి వెలుగు ప్రసాదించడమే గురుకటాక్షం. గురుకటాక్షం లభించిన మానవుడు తమ జీవితాన్ని వెలుగుమయం చేసుకుంటాడు. అజ్ఞానాన్ని విడిచి తాను భగవత్ స్వరూపుడని గ్రహించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. పవిత్ర భారతావనిలో ప్రతి అంగుళం పవిత్రమైనది. ఈ భూమిలో ఎందరో యోగులు, ఋషులు, మునులు, తత్వవేత్తలు ఆధ్యాత్మిక రంగాన్ని సుసంపన్నం చేశారు. ప్రతి చోట ఓ మహాపురుషుడు అవతరించి సామాన్యుల జీవన మార్గాన్ని సరిదిద్దారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి మార్గదర్శకులై వెలుగుబాట చూపారు. గురుస్థానంలో నిలిచి తమ శిష్యకోటిని చేయి పట్టి నడిపారు. అట్టి గురువులను ఆశ్రయించిన శిష్యులు ముక్తికాంతను కైవసం చేసుకున్నారు. అటువంటి గురువులు నిస్వార్థంగా, నిరాడంబరంగా ఉండి శిష్యుల అర్హతలను అనుసరించి సాధన మార్గాలను బోధించారు. అటువంటి మహాగురువులలో ఆంధ్రదేశంలోని మెదక్ జిల్లా ఛరాసంగం మండలంలోని బర్దిపూర్ తమ నివాసంగా చేసుకుని దిగంబరునిగా తమ జీవితకాలం అద్భుత సాధనలో గడిపి ఆశ్రయించిన శిష్యకోటికి ఇహపరాలు అనుగ్రహించిన కరుణామూర్తి శ్రీ 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 దత్తగిరి మహారాజ్. వారి జీవితం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఓ ఉదాహరణ. అటువంటి మహాపురుషుని గురించి, వారు తిరిగాడిన ప్రదేశాలు భక్తులకు పరిచయం చేయడమే ఈ చిత్ర ముఖ్యోద్దేశం. 1922 సెప్టెంబర్ 7వ తేదీ గురువారం భాద్రపద శుద్ధ పూర్ణిమ ఉదయం 4:56 బెల్లాపురం అనే కుగ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో రేవణ సిద్ధయ్య వీరమ్మలకు జన్మించారు శ్రీ దత్తగిరి ప్రభువులు. వీరి సంసార నామం నాగేంద్రయ్య. దత్తాత్రేయుల అంశతో జన్మించిన నాగేంద్రయ్య చిన్ననాటి నుండి వైరాగ్యంతో జీవిస్తూ ఉండేవారు. వారి చిన్న వయసులోనే తల్లి మరణించింది. ఆయనకు 15 సంవత్సరాల వయసులో 10 ఏళ్ల సరస్వతి అనే తమ బంధువుల కన్యతో బలవంతంగా వివాహం చేశారు. 1944లో శోభనం ఏర్పాటు చేశారు. శోభనం సమయంలో తన భార్యకు నమస్కరించి సన్యాసానికి అనుమతి గ్రహించి దిగంబరంగా ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. వారు బెల్లాపురం శ్మశానంలో తిరుగుతూ ఆకలి అయినప్పుడు ప్రేతాలకు పెట్టిన పిండాలను భుజించేవారు. దాహమైతే మంజీరా నదిలో నీళ్లు తాగేవారు. గంటల తరబడి మంజీరా నదిలో జలస్తంభనంలో ఉండి తపస్సు చేసేవారు. ఆ మహాయోగిని పిచ్చివాడనుకుని ఓ దళితుడు కర్రతో తలపై మోతాడు. స్వామివాడి ఇంటికి వెళ్ళి అన్యాయంగా ఒక సాధువును హింసించిన ఫలితాన్ని వివరించాడు. ఆ దళితునికి ఒక కుమారుడు కలిగి 25 సంవత్సరాలు దిగంబరంగా ఉండి తన తండ్రి చేత సేవలు చేయించుకుని మరణించాడు. ఓనాడు నాగేంద్రయ్య బెల్లాపురంలోని ఆంజనేయ స్వామి గుడినెక్కి పిచ్చిగా ప్రవర్తిస్తూ తత్వాలు పాడుతుండగా కింద పడిపోతాడని ఊరు వారందరూ ఎంత పిలిచినా కిందకు దిగలేదు. ఆ సమయంలో మా ఊర్కడ్ దత్తపీఠాధిపతి మహంత్ మహారాజ్ నాగేంద్రయ్యను చూస్తూ నాగేంద్ర కిందకు దిగు అని పిలిచారు. నాగస్వరం విన్న ఫణిరాజులా నాగేంద్రయ్య కిందకు దిగి మహంత్ మహారాజు వెంట వెళ్ళాడు. నాగేంద్రయ్యతోటే నాగేంద్రయ్య మిత్రుడు రామిరెడ్డి కూడా మహంత్ మహారాజుతో వెళ్లి శిక్షణ పొందాడు. నాగేంద్రయ్యకు అష్టాంగ యోగం,
రామిరెడ్డికి రాజయోగ దీక్షనిచ్చి వారికి దత్త సాంప్రదాయానుసారంగా సన్యాసమిచ్చి సన్యాసాశ్రమ నామాలనిచ్చారు. నాగేంద్రయ్యకు దత్తగిరి అని, రామిరెడ్డికి రామగిరి అని వారి శిక్షణ పూర్తి చేసి మహంత్ మహారాజ్ మావూర్ఖడి వెళ్ళిపోయారు. రామగిరి మిత్రుడైన దత్తగిరిని గురువుగా స్వీకరించి వారి శిక్షణలో సాధన చేసేవాడు. మొదటిసారిగా శ్రీ దత్తగిరి మహారాజ్ బెల్లాపురంలో గాళయ్య అనే రైతు సహకారంతో అతని పొలంలోనే కొంత స్థలంలో ఆశ్రమం స్థాపించారు. తపోసిద్ధులైన దత్తగిరి మహారాజ్ అక్కడ ఎన్నో మహిమలు చూపారు. వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది. చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి ప్రజలు వచ్చి వారిని దర్శించే స్వామివారిని భక్తులు అప్పా అని పిలిచేవారు. అప్పా అంటే తండ్రి అని అర్థం. స్వామివారు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ భజనలు, ధర్మ ప్రచారం చేస్తూ ఉండేవారు. అలా స్వామివారు ఓనాడు నేటి నిజామాబాద్ జిల్లాలోని బోర్లింకు అనుష్ఠానానికి రామగిరి మహారాజ్తో కలిసి వెళ్లారు. కొండ కిందనున్న పాలకొలంలో మునిగిన స్వామివారు 7 రోజుల వరకు బయటకు రాలేదు. జలస్తంభన విద్యతో కొలను అడుగున తపస్సు చేశారు. 7వ రోజు స్వామి అమితానందంతో బయటకు వచ్చి రామగిరితో, రామగిరి, పుట్టుబసడు ప్రత్యక్షమై మనకు పూజకు జ్యోతిర్లింగాన్ని అనుగ్రహించాడు. ఈ సంఘటనకు గుర్తుగా ఏటా శ్రావణ మాసంలో బసవలింగ స్తోత్రాన్ని మన ఆశ్రమంలో పారాయణం చేయించాలి. భవిష్యత్తులో నా శిష్యులు కూడా బసవ స్తోత్రాన్ని పారాయణం చేస్తారు. తమ గురు సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్న అనసూయమాత, అవధూతగిరి మహారాజులను చూస్తూ ఉంటే ఎంత ఆనందం, ఎంత శ్రవణానందం. ఓనాడు స్వామివారు మైకోడ్ గ్రామానికి ఓ భక్తుని ఇంట్లో జరిగే భజనకు వస్తానని మాట ఇచ్చారు. ఆకాశం మేఘావృతమై కుండపోతగా వర్షం కురుస్తోంది. మైకోడ్ వారు స్వామి రాడనే అనుకున్నారు. సరిగ్గా సమయానికి స్వామివారు ద్వారంలో నిలబడి ఉన్నారు. ఒంటిపై చుక్క నీరు లేదు, కాళ్లకు బురద అంటలేదు. భజన ముగిసేసరికి వర్షం శాంతించింది. బెల్లాపురం నుండి మైకోడు వెళ్లాలంటే మంజీరా దాటాలి. దాటించడానికి పుట్టి నడిపే వీరన్నే గతి. స్వామి వీరన్నను నది దాటించమని అడిగారు. మంజీరమ్మ వరద మీద ఉండాది సామె, ఇప్పుడు ఈలు కాదు. పుట్టి శుభ్రం చేస్తూ స్వామి వైపు చూస్తే నీళ్లపై నడిచి వెళుతున్న స్వామి దర్శనమిచ్చారు. వీరన్న భక్తిగా చేతులు మోర్చాడు. స్వామివారు ఎక్కడకు వెళ్ళినా భక్తజన సంతోహం. ధనిక పేద భేదాలు, కులమత భేదాలు స్వామికి లేవు. స్వామి అందరివాడు. తన భక్తులు ఎంత కష్టంలో ఉన్నా పిలిస్తే పలికే ప్రభు దత్తగిరి మహారాజ్. 1922 నుండి అంటే పుట్టిన నాటి నుండి 1979 వరకు అంటే సమాధి చెందే వరకు లక్షలాది ఆర్తులను ఆదుకున్నారు. గ్రహ పీడితులు, మానసిక రోగులు, ధనహీనులు, సంతానహీనులు, వ్యాధిగ్రస్తులు ఒకరేమిటి అన్ని బాధలు స్వామి అనుగ్రహంతో తీర్చుకున్నారు.
ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది మెదక్ జిల్లాలోని అతి పురాతన ఆలయం దత్తగిరి మహారాజ్ ఆశ్రమానికి ఆమడ దూరంలో ఉంది. దీనినే శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం అంటారు. కేతకి అంటే మొగలి పువ్వు అని అర్థం. మొగలి పొదలలో వెలసిన పరమేశ్వరుడు కనుక శ్రీవారిని కేతకి సంగమేశ్వరుడని పిలుస్తారు. కుప్పా నగరాన్ని పాలించిన కుబేర మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది మెదక్ జిల్లాలోని చరాసంగంలో ఉంది. స్వామివారు అనేక సంవత్సరాలు ఈ కొలంలో స్నానం చేసి మొగలి పొదల్లో తపమాచరించేవారు. ఆ సమయంలో స్వామివారి శరీరంపై భయంకరమైన సర్పాలు తిరగాడుతూ ఉండడం అనేక మంది స్థానికులు చూశారు. ఈ ఆలయంలో శివలింగాన్ని చోరులు దొంగలించగా మరలా అదే శివలింగాన్ని వెతికించి ప్రస్తుత దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 అవధూతగిరి మహారాజ్ గారు తమ స్వహస్తాలతో పునః ప్రతిష్ఠ చేశారు. ఇదిగో దీనినే సిద్ధుల గుట్ట అంటారు. ఈ నిర్జన ప్రదేశానికి పగలు రావడానికే జనులు భయపడతారు. ఈ ప్రదేశంలో స్వామివారు రాత్రిపూట అనుష్ఠానం చేసేవారు. దాదాపు 5-6 వేల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ సిద్ధి పొందిన సిద్ధుల సమాధులే ఇప్పుడు మీరు చూస్తున్న కట్టడాలు. రాత్రిపూట ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన వారు ఇక్కడే తిరుగుతూ ఉంటారని ప్రతీతి. స్వామివారు తపమాచరించే సమయంలో స్వామివారి వెంట 4 కుక్కలు ఉండేవి. వాటిలో రామ్లాల్ అనే కుక్క ఇదిగో ఈ బావిలోనే పడిపోయింది. స్వామివారు కుక్క వస్తే గాని ఏమీ తినని విశ్వించు కూర్చున్నారు. స్వామివారి బర్దిపూర్ భక్తులలో ఒకరైన కోట రామన్న ఆ బావిలో దిగి రామ్లాల్ను బయటకు తెచ్చారు. 3 రోజులు స్వామి పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. స్వామివారి పూతదయకు ఇది తాత్కాణం. వృక్షాలంటే స్వామికి ప్రాణం. ఆయన మూగజీవులతో మాట్లాడతారు. ఆవులు, కుక్కలు, ఉడతలు, పక్షులు ఒకటేమిటి, సృష్టిలోని ప్రతి ప్రాణిని స్వామి ప్రేమిస్తారు.
30 సంవత్సరాల క్రితం మన మధ్య తిరుగాడిన నిరాడంబర మూర్తి, ప్రేమమయుడు, మహిమాన్వితుడు శ్రీ దత్తగిరీశుడు. శ్రీవారు తమ ఆశ్రమాన్ని బెల్లాపురం నుండి బద్దిపురానికి మార్చారు. 40 సంవత్సరాల ముందే బెల్లాపురం ముంపు గ్రామం అవుతుందని గ్రహించి తమ కార్యరంగం బద్దిపురానికి తరలించిన ద్రష్ట దత్తగిరీశులు. స్వామివారు బర్తిపురంలో జంతుబలు నిషేధించారు. నేటికి బర్తిపురంలో జంతుబలిని ఇవ్వరు. ఓనాడు దొంగ బర్తిపురంగా పేరుపడ్డ ఈ బర్తిపురం ఈనాడు బంగారు బర్తిపురమైంది. స్వామివారి పాదధూళితో పావనమైన బద్దిపురం పాడి పంటలతో కళకళలాడుతూ భాగ్యనగరంగా మారింది. స్వామి ఈ విషయాన్ని ముందే తమ భక్తులకు చెప్పారు. బద్దిపూర్ భాగ్యనగరం అవుతుందని. నేడది నిజమై మనం చూస్తున్నాం. మంజీరా నదికి ఆనకట్ట కడతారు, రాకపోకలకు వంతెన ఏర్పడుతుందని స్వామి 40 సంవత్సరాల క్రితం తన అనుచరులకు చెప్పిన విషయం నేటికి నిజమై సాక్షాత్కరించింది. స్వామివారి బోర్లెన్ నుండి పాదచారులై తిరిగి వస్తుండగా విశ్రాంతి కొరకు బోరంచ పోచమ్మ వద్ద ఆగారు. వీరిని గమనించిన పోచమ్మ స్వయంగా వచ్చి వీరికి పాలు పండ్లు ఆహారంగా ఇచ్చింది. స్వామి, అమ్మా, అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశం ఒకనాటికి పాడి పంటలతో కళకళలాడుతుంది. నీ ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందని సెలవిచ్చారు. అది అక్షరాలా నిజమైంది. నేడు పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ దినదినాభివృద్ధి చెందుతోంది. అవధూతల పాదతోడి తగిలితే పాపాలు హరించిపోతాయి. అటువంటి మహాయోగులు సంచరించే ప్రదేశాలలో భూమి కూడా మెత్తబడి పాదాలకు నొప్పి తగలకుండా ఒదుగుతుంది. వారి పైన నిరంతరాయం. ఈ పైన ఏ గమ్యానికో
రాళ్ళు రప్పలు, కొండలు కోనలు, నదులు వాగులు ఏవీ వారి మార్గానికి అడ్డురావు. భారత ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ బీదర్కు వచ్చి ప్రసంగించిన సభలో స్వామివారు చిన్న పిల్లవాని రూపంలో దర్శనమిచ్చారు. నెహ్రూ విసిన రోజామాల స్వామి మెడను అలంకరించింది. నాడు స్వామివారు బాలునిగా దర్శనమిచ్చిన ప్రదేశంలో నేడు అనేక మంది బాలలు స్వామివారి పేరవలసిన విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్నారు. శ్రద్ధతో నిబద్ధతతో ఒక లక్ష్యంతో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. అకుంఠిత దీక్ష నిస్వార్థ సేవలతో కమిటీ సభ్యులు అహరహం ఈ సంస్థల అభివృద్ధికి పాటుపడుతున్నారు. వైరాగ్య శిఖామణి శ్రీ అవధూతగిరి మహారాజ్ గారి నేతృత్వంలో ఆశీస్సులతో ఈ విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. కర్ణాటకాంధ్ర సరిహద్దులలో ఉన్న రేచింతల గ్రామ చివరన కనిపిస్తున్న ఈ ఆలయం స్వయంభూగా వెలిసిన సిద్ధి వినాయకుని ఆలయం. పూర్వం నిర్జన ప్రదేశంగా ఉన్న ఈ చోటనే స్వామివారు తపమాచరించారు. పాదచారులు స్వామిని దర్శించుకునేవారు. నాటి చిన్న దేవాలయం నేడు యజ్ఞయాగాదులతో వేద మంత్రాలతో శోభాయమానంగా విరాజులతో దినదినాభివృద్ధి చెందుతోంది. సంతుల పాదతూడి తగిలితే ఎండిన చేను చిగురుస్తుంది, మరుభూమి సస్యశ్యామలమవుతుంది. శ్రీవారు తపమాచరించిన ప్రదేశాలు మహాపుణ్యక్షేత్రాలైనాయి. నడిచిన కాలిబాటలు రాజమార్గాలైనాయి. సంచరించిన గ్రామాలు సస్యశ్యామలమైనాయి. స్వామివారు వెలసిన బద్దిపురం బంగారుపురమైంది. సజాయ నమః. ఓం నమో మహామహిమాన్వితాయ నమః. స్వామివారు భక్త బృందంతో దత్తావతారుడైన శ్రీ నృసింహ సరస్వతీ స్వాముల నిలయమైన గాడుగాపురాన్ని దర్శించారు. శ్రీ దత్తప్రభు ఈ క్షేత్రంలో వివిధ రూపాలలో భిక్ష స్వీకరిస్తారని ప్రతీతి. స్వామివారిని ఆ ఆలయ పూజారులు లోనికి రాకుండా అడ్డుకున్నారు. స్వామివారు ఆలయం బయటనే కూర్చుని ధ్యాన నిమగ్నుడైనాడు. స్వామికి దత్తప్రభు దర్శనమిచ్చి, నా విగ్రహాన్ని నీ ఆశ్రమంలో స్థాపించు, నేను నీ వెంటే ఉంటాను అని ఆనతిచ్చారు. స్వామి ఆశ్రమానికి తిరిగి వచ్చి దత్త విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ విగ్రహం కిందనే శ్రీ దత్తగిరీశుడు జీవ సమాధి స్థితులైనారు. స్వామివారు నెలకొల్పిన ఈ ఆశ్రమం నేడు ఎన్నో ధార్మిక కార్యక్రమాలకు నెలవైంది. ఎందరెందరో మహాగురువులు ఆధ్యాత్మికవేత్తలు ఈ ఆశ్రమాన్ని దర్శించారు. ఓం నమో వీరమ్మసుతాయ నమః. ఓం నమో ఋషీశ్వర శబరిమాత, నమః. ఓం నమో సిద్ధయ్య వరపుత్రాయ నమః. జగద్గురువులు ఈ ఆశ్రమానికి విచ్చేసి వారి వాణిని వినిపించారు. వరపరజనితాయ నమః. ఓం నమో దత్తగిరయే నమః. ఓం నమో నాగేంద్రస్వామియే నమః. ఓం నమో దత్తాత్రేయాయ నమః. ఓం నమో త్రిమూర్తిస్వరూపాయ నమః. దత్త జయంతి
దత్తగిరి దీక్షలు, పాదయాత్రలు, మరెన్నో కార్యక్రమాలు ప్రతినిత్యం ఈ ఆశ్రమంలో జరుగుతూ ఉంటాయి. వేద పాఠశాల, గోశాల, వృద్ధాశ్రమం, నక్షత్రవనం, ధ్యాన మందిరం, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయి. ఓం నమో ప్రమోదరూపాయ నమః. ఓం నమో దత్తగిరయే నమః. ఓం నమో ప్రశాంతచిత్తాయ నమః. ఓం నమో నిర్వికారాయ నమః. ఓం నమో కామక్రోధమదమాశ్చర్యజితాయ నమః. ఓం నమో పరమసత్తాయ నమః. ఓం నమో దత్తగిరయే నమః. ఓం నమో శాంతాయ నమః. ఓం నమో యతివరాయ నమః. ఓం నమో దత్తగిరయే నమః. ఓం నమో సదా బ్రహ్మచారియే నమః. ఓం నమో సత్యరూపాయ నమః. శ్రీశైలంలో ఈ ఆశ్రమానికి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడ మహానిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ నిత్యం ఓం నమః శివాయ అనే నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. బీదర్ వద్ద చౌళి అనే ప్రదేశంలో మరో ఆశ్రమం రూపుదిద్దుకుంటోంది. నిశ్చలచిత్తాయ నమః. మీర్జాపురం దారిలో మరో దత్తగిరి ఆశ్రమం నెలకొని ఉంది. ఈ ఆశ్రమాలలో శ్రద్ధాళువులు నిత్యానుష్ఠానాలు చేస్తూ ఉంటారు. గిరయే నమః. ఓం నమో దివ్యతేజాయ నమః. ఎన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తిస్తూ
నిరంతరం ఆశ్రమాభివృద్ధికి క్షణక్షణం పాటుపడుతూ అన్నపానీయాలు సైతం విసర్జించి గురుసేవలో మునిగి అంతా గురుకటాక్షమేనన్న భావనతో ఆశ్రమాన్ని దినదినాభివృద్ధి గావిస్తున్న నిత్య శ్రామికుడు, అలుపెరగని కృషీవలుడు, ఎల్లప్పుడూ చిరునవ్వు మోమున చెరగని వారు, వైరాగ్య శిఖామణి బిరుదాంకితులు, నేటి పీఠాధిపతులు శ్రీ 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 అవధూతగిరి మహారాజు గారు. శ్రీ దత్తగిరీసులు వీరిని 7 సంవత్సరాల వయసు నుండి కఠోరమైన శిక్షణిచ్చి ఆశ్రమానికి అధిపతిని చేశారు. వీరి తర్వాత పీఠాధిపతిగా శ్రీ సిద్ధేశ్వరానంద గారిని దత్తగిరీసులే నియమించారు. సిద్ధప్ప గారి తల్లిదండ్రులు బిడ్డల కొరకు దత్తగిరీసును శరణు వేడితే వారి కరుణతో జన్మించిన కవల పిల్లల్లో ఒకడే సిద్ధులవారు. వారు నేడు తత్వశాస్త్రంలో కాశీలో PhD చేస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని దర్శించి శాంతిని, కోరిన కోర్కెలను ప్రతి ఒక్కరూ పొందుతారుగాక. జై దత్తగిరీశ. హైదరాబాద్ నుండి బీదర్ వెళ్లే మార్గంలోని జహీరాబాద్ నుండి చరాసంగం దారిలో 11 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది బర్దిపురం. హైదరాబాద్ నుండి బస్సులో జహీరాబాద్ చేరి అక్కడి నుండి ఆటోలో బర్దిపురం చేరవచ్చు. శ్రీ దత్తగిరి మహారాజ్ భట్టం, భాగ్యనగర్, బర్దిపురం, జరాసంఘం మండలం, మెదక్ జిల్లా, ఆంధ్రప్రదేశ్.